the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల కరెంటు పాలిటీలో భాగంగా చాలా అంశాలు మనం చూస్తున్నాం. లాస్ట్ 15 డేస్లో ఆర్టికల్ 356 మణిపూర్లో విధించబడిన ఆర్టికల్ 356 మరియు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక మహిళ రేఖా గుప్తా గారు 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రత్యేకత, ఇటీవల లోక్పాల్ పరిధిలోకి హైకోర్టు న్యాయమూర్తులు కూడా వస్తారని చెప్పేసి న్యాయ వ్యవస్థ వర్సెస్ లోక్పాల్, ఇలాంటి అంశాలు మనం తరచు వార్తలు చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన ఒక అంశము వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు ఏవైతే ఉంటారో వారిపైన జీవితకాల నిషేధం వద్దు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎవరు చెప్తోంది? సుప్రీంకోర్టు చెప్తోంది. ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం అనుకోవచ్చు. సో 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుంది. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులపైన ఏదైనా యాంటీ డిఫెక్షనే కానివ్వండి, అటువంటి అంశాలు లేదా నేరారోపణ జరిగినప్పుడు కానివ్వండి, 6 ఏళ్ల నిషేధం అనే అంశము అమల్లో ఉంది. అది సరిపోతుంది. జీవితకాల నిషేధం వద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అటువంటి మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా కూడా అధికారం అనేది పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి స్పష్టత. వివిధ కేసుల్లో దోషులుగా తేలిన చట్టసభల సభ్యులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం వారికి విధిస్తున్న 6 ఏళ్ల అనర్హత నిబంధన సరిపోతుందని అభిప్రాయపడింది. శిక్ష మోతాదు సహేతుకంగా ఉండాలని, అది శృతి మించినంత కఠినంగా ఉండరాదని చెప్తోంది. మరోవైపు దోషులకు జీవితకాల నిషేధం విధించాలా, మరేదైనా శిక్ష ఖరారు చేయాలన్నది పూర్తిగా పార్లమెంట్ శాసనాధికారంలోకి వస్తుందని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ను కూడా సమర్పించిందంట. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిందితులుగా ఉన్న కేసులపై సత్వరమే విచారణ జరపాలని, దోషులుగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఇటీవల సుప్రీంకోర్టు లేదా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దానిపైన విచారణలో భాగంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8, సెక్షన్ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతో పాటు ఎన్నికల సంఘాన్ని ఫిబ్రవరి 10th రోజున సుప్రీంకోర్టు అడిగితే కేంద్రం అఫిడవిట్ని ఫైల్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 క్లాస్ 1 ప్రకారం ప్రజాప్రతినిధులపై విధించే గరిష్ట అనర్హత సమయం 6 ఏళ్లే. దోషిగా తేలితే తీర్పు వెలువడిన తేదీ నుంచి, జైల్లో ఉంటే విడుదలైన తేదీ నుంచి ఆ నిషేధం వర్తిస్తుందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ IALA ఒక కూటమి లేదా ఒక సంస్థకి ఉపాధ్యక్ష స్థానంలో భారత్ ఎన్నికైంది ఇటీవల కాలంలో. మరి ఆ కూటమి ఏంటో చూడండి. ఇటీవల ఏ సదస్సు జరిగిందో చూడండి. సింగపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ మొట్టమొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో భారత్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికవడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 200 మంది సభ్యులుగా ఉండే ఒక సంస్థగా చెప్పవచ్చు. ఇందులో ఈ కూటమిలో భారతదేశం 1957 నుంచి సభ్యదేశంగా ఉంది. 2025 డిసెంబర్లో IALA కౌన్సిల్ సమావేశము భారతదేశంలో, 2027 సెప్టెంబర్లో ముంబైలో IALA సమావేశం జనరల్ అసెంబ్లీ నిర్వహించబోతున్నారు భారతదేశంలో. మరి ఇటీవల ముగిసిన సింగపూర్ వేదికగా ముగిసిన సమావేశము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ మొదటి జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగింది కదా. అందులో అబ్జర్వ్ చేస్తే థీమ్ ఏంటి అని అడుగుతారు. సక్సెస్ఫుల్ వాయేజెస్ సస్టైనబుల్ ప్లానెట్ అనేది ఇక్కడ థీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్కు సహాయాన్ని అందించడంలో సభ్య దేశాల సమన్వయం సాధించడం అనేది దీని యొక్క ఉద్దేశము. సముద్ర పర్యావరణ పరిరక్షణకు అనువైన మార్గాలను అన్వేషిస్తూ సముద్రంలో కీలక పాత్రను పోషిస్తుంది ఈ సంస్థ. ఇక ఫ్లూని అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యాక్సిన్ పరిశోధన అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 2020 అనగానే మనకు కరోనా గుర్తొస్తుంది. కరోనా ప్రపంచంపై అంతటి ప్రభావాన్ని చూపించింది. అది ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. మరి కరోనాకు అడ్డుకట్ట వేయడానికి చాలా ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత వివిధ వ్యాధుల వార్తల్లోకి వచ్చినాయి. వాటికి అడ్డుకట్ట వేయడం జరుగుతున్న వ్యాక్సినేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లూని ఎదుర్కొనేందుకు జైడస్ వ్యాక్సిఫ్లూ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేసింది. వ్యాక్సిన్ పేరు ఏంటంటే వ్యాక్సిఫ్లూ 4 పేరుతో ఇటీవల ఫ్లూని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తే ఎవరు వార్తల్లోకి వచ్చినంటే జైడస్.
సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామని జైడస్ లైఫ్ సైన్సెస్ ప్రకటించింది. WHO స్టాండర్డ్స్ ప్రకారం ఇండియాలో క్వాడ్రివాలెంట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వ్యాక్సిన్ను లాంచ్ చేశామని తెలిపింది. వ్యాక్సిఫ్లూ 4 పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారంట. ఇక ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి తరచు మనం చూస్తున్నాం. ఈరోజు ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. భారతదేశము పన్ను ఆదాయం పెరిగితే 6.5 నుండి 7% వృద్ధి కొనసాగుతుంది అని చెప్పేసి వారు చెప్తున్న అంశం. ప్రస్తుత లేదా రానున్న ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 నుండి 7% వృద్ధి రేటు సాధించాలంటే ట్యాక్స్ బయాన్సీ 1.2 to 1.5% పెరగాలని ఈవై సంస్థ తన నివేదికలో చెప్పింది. పన్ను ఆదాయంలో మార్పు పర్సెంటేజ్ని జీడిపిలో మార్పు పర్సెంటేజ్తో భాగిస్తే వచ్చేది ట్యాక్స్ బయాన్సీ. ఇది మెరుగవ్వాలంటే ప్రభుత్వం ఆదాయ సమీకరణను బలోపేతం చేయాలంట, గుర్తుపెట్టుకోండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి వార్తలు ఇస్తున్న విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ నివేదికలు సిప్రీ రిపోర్ట్స్ కానివ్వండి, లేదా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిపైన, మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తోంది, రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ వ్యవస్థ గురించి కానివ్వండి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ప్రయోగము గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఇండియన్ నేవీ మరియు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు చేసిన ప్రయోగము, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నౌకా విధ్వంసక క్షిపణి ఒక మిసైల్ ప్రయోగము, నౌకా విధ్వంసక క్షిపణిని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే NASMSR తొలిసారిగా గగనతలం నుంచి భారత్ ప్రయోగించింది విజయవంతంగా. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నుండి, చాందీపూర్, బాలాసోర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్పేసి మనం ఒడిషా రాష్ట్రంలో ఆ ప్రాంతాల గురించి చూస్తాం, అక్కడ నుండి చేయడం జరిగింది. నౌకాదళానికి చెందిన సీ కింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించినట్లు నావీ వారు మరియు DRDO వారు సంయుక్తంగా చెప్పారు. క్షిపణికి చెందిన మ్యాన్ ఇన్ లూప్ ఫీచర్ను ఈ ప్రయోగం నిరూపించిందని చెప్పడం జరుగుతుంది. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ PMAYGకి 75% నిధులు అని చెప్పేసి. సో గ్రామీణాభివృద్ధి శాఖకు 2025-26 అంటే ఏప్రిల్ 1 అమల్లోకి రానున్న బడ్జెట్ ఉంది కదా, ఇటీవల మనం బడ్జెట్ సెషన్ పైన ప్రత్యేకంగా చూసాము. సో రానున్న బడ్జెట్లో 1,90,406 కోట్ల రూపాయలు ఏదైతే ఉంటుందో గ్రామీణాభివృద్ధికి, అందులో ఉపాధి హామీ పథకానికి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం ఉపాధి హామీ పనులు దానికి, మరియు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలకు 75% నిధులను కలిగి ఉన్నాయని ఇటీవల PRS లెజిస్లేటివ్ వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2024-25 నాటి సవరించిన అంచనాల కంటే 8% అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు లభించాయని, భూ వనరుల శాఖకు 35% అధికంగా 2,651 కోట్ల రూపాయలు లభించినట్లు తెలిపారు. గుర్తుంచుకోండి, పథకాలకి అలొకేషన్స్ కానివ్వండి, ఇటువంటి మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంగారకుడు లేదా అరుణగ్రహం లేదా రెడ్ ప్లానెట్ ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా మనం ఇటీవల కాలంలో ప్రయోగాలు చూస్తున్నాము. అంగారకుడిపై 300 కోట్ల ఏళ్ల నాటి ఒక బీచ్ని చైనా పరిశోధకులు గుర్తించారు. చైనాకు చెందిన ఒక రోవర్. సో అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్ను శాస్త్రవేత్తలు గుర్తించారంట. చైనాకు చెందిన జురాంగ్ రోయర్ అందించిన డేటా ప్రకారం వారు ఈ ఆవిష్కారం చేశారు. గుర్తుపెట్టుకోండి ఏ దేశము అంటారు. అండ్ అణ్వాయుధ యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 20, 2025 రోజున పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరింత దూకుడు పెంచారంటే ఇరాన్. అణ్వాయుధ తయారీ స్థాయికి దగ్గరగా ఉండే యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఆ దేశం మరింతగా ఈ ఉత్పత్తిపై దృష్టి సారించిందంట. వియన్నా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 8 నాటికి ఇరాన్ వద్ద 274.8 కేజీల యురేనియం ఉందంట. గత నవంబర్తో పోలిస్తే ఇది 92.5 కేజీలు అధికమంట. గుర్తుపెట్టుకోండి, యురేనియం దూకుడు ప్రదర్శిస్తుంది యురేనియం ఉత్పత్తిలో ఇరాన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ కొరియా, కిమ్ జాంగ్ ఉన్ మనం తరచూ చూస్తూ ఉంటాము. ప్రస్తుతం ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నార్త్ కొరియా ఒకవైపు ఉంటుంది. అటువంటి నార్త్ కొరియాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, టూరిస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని చెప్పేసి ఇటీవల కాలంలో విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుస్తూ కిమ్ అంటే నార్త్ కొరియా. సో చూడండి, గత 5 ఏళ్ళు ఇదే తొలిసారంట. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచాడు.
గత 5 ఏళ్లుగా రష్యా పర్యాటకులు తప్ప మరే దేశీయులు అనుమతినివ్వని కిమ్ తాజాగా వైఖరి మార్చుకున్నారు. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంపై ఆయన దృష్టి సారించారంట. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాణాలు తీస్తున్న వ్యర్థాల తొలగింపు, మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో నిషేధించడం జరిగింది. చట్టం కూడా ఉంది, 2013లో వచ్చింది. అయినా కూడా మాన్యువల్ స్కావెంజింగ్ ఇప్పటికి కూడా చూస్తున్నాము. పట్టణాల్లో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల్లోని వ్యర్థాలను యంత్రాలతో తొలగిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అవి పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. చాలా రాష్ట్రాల్లో మనుషులే వీటిని శుభ్రం చేస్తున్నారు. ఈ విధానాన్ని నిషేధించి మాన్యువల్ స్కావెంజర్లకు పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో చట్టం తీసుకువచ్చింది. కానీ అది సక్రమంగా అమలు కావడం లేదు. ఫలితంగా ఎంతోమంది ఈ పని చేస్తూ మరణిస్తున్నారు. అలా 2019 నుంచి 2024 అక్టోబర్ మధ్య అత్యధికంగా తమిళనాడులో ప్రాణాలు కోల్పోయారంట. నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ గుజరాత్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు విడుదల చేసిన గణాంకాలు. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇక తెలంగాణ రాష్ట్రంలో మంజన నది ఒడ్డున జరిగే ఒక జాతర, ఏడుపాయల జాతర. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదిన ఆ సందర్భంగా చూస్తాం. 3 రోజుల పాటు జరిగే జాతర ఇటీవల ప్రారంభమైంది. ఏడుపాయల జాతర సంస్కృతిలో ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించి. సో ఏడుపాయల జాతర ప్రారంభం. సో మెదక్ డిస్టిక్లో పాపన్నపేట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతర ఇటీవల శివరాత్రి రోజున ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారంట ఎవ్రీ ఇయర్ కూడా. 7 పాయలుగా చీలి ప్రవహించే మంజీర నది ఒడ్డున రాతి గుహలో దుర్గమ్మ లక్షలాది భక్తుల కొంగు బంగారంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ దుర్గమ్మకు సంబంధించింది, గుర్తుంచుకోండి. రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి ఒక మహాప్రస్థానం, అది కూడా సౌర విద్యుత్తో ఏర్పాటు చేసిన దహన వాటిక అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఏర్పాటైంది. మరి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోలార్ విద్యుత్తో ఆధునిక వసతులతో కూడిన మహాప్రస్థానం వైకుంఠధామం సిద్ధమైందంట. గుర్తుపెట్టుకోండి. సో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ 14th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి 4 కోట్ల రూపాయలు అండ్ ఎస్డిఎఫ్ నుంచి 42 లక్షల రూపాయలు కేటాయించారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధము వద్దు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వము. ఐఏఎల్ఏ ఉపాధ్యక్ష స్థానంలో భారత్. ఫ్లూని ఎదుర్కొనేందుకు జైడస్ వ్యాక్సిఫ్లూ 4 అనే ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది జైడస్ క్యాడిలా సంస్థ. భారతదేశ వృద్ధి రేటును ఈవై సంస్థ అంచనా వేస్తోంది. అండ్ గగనతలం నుంచి నౌకా విధ్వంస క్షిపణి ప్రయోగం అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపు. అంగారకుడిపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్. అణ్వాయుధ యురేనియం ఉత్పత్తిలో ఇరాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుస్తూ నార్త్ కొరియా. అండ్ వ్యర్థాల తొలగింపు అనేది ప్రాణాలు తీస్తుంది. టాప్లో తమిళనాడు రాష్ట్రము. ఏడుపాయల జాతర తెలంగాణ రాష్ట్రము మంచిర్యాల నది ఒడ్డున. అండ్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి మహాప్రస్థానం మంచిర్యాలలో సోలార్ ఆధారిత. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.